గ్రామ దేవతలు పూజించడం ద్వారా మనకి ఏమవుతుంది అంటే గ్రామానికి వ్యాధులు సోకకుండా, అలాగే ప్రాణ నష్టం జరగకుండా, ఎలాంటి కరువు కాటకాలు లేకుండా ఆ తల్లిని పూజిస్తే ఈ రకంగా ఉంటుంది అని చెప్పేసి శాస్త్రసమ్మతము చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. అందుకనే కొంతమంది పల్లెటూరులో ఇప్పటికీ కూడా మనకు తొలుచూరు పంట కానివ్వండి, లేదంటే మనకి ఏదైనా ఊరిలో ఏదైనా వ్యాధి సోకిందనుకోండి, మొట్టమొదటిగా గ్రామ దేవతకు వాళ్ళు ఉత్సవాలు చేసేటటువంటి వారు. చక్కగా ఉత్సవాలు చేసి దానికి పరమాన్నము, పాయసాన్నము, గుమ్మడికాయ బలు, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఆచార వ్యవహారాదులు వాళ్ళ ఆచారానికి తగ్గట్టుగా కూష్మాండ బలి కానివ్వండి, లేదా జంతు బలి కానివ్వండి, ఇలాంటివి ఎక్కువగా ఇచ్చేటటువంటి వాళ్ళు. అది ఇచ్చిన తర్వాత ఆ గ్రామం సుభిక్షంగా ఉండేదట. అందుకని అప్పటి నుండి గ్రామ దేవతను ఒక తల్లిగాను, ఒక స్వరూపంగాను కొలిచి అమ్మవారిని శాంతింపపరిచి ఆ గ్రామాన్ని రక్షించుకునేటటువంటి వాడు. కాబట్టి ఆ తల్లి అక్కడ పోచమ్మ కానీ, ఎల్లమ్మ కానీ, మైసమ్మ కానీ ఇవన్నీ కూడా గ్రామ దేవతలు.